అమ్మగారికి కొంచెం గైనకాలజీ ప్రాబ్లమ్లు అని చెప్పేసి సర్విక్ క్యాన్సర్ అని చెప్పేసి 3rd స్టేజ్ అని నాన్నకి జరిగిన తర్వాత మమ్మీకి అలా 6 months కింద ఏదైతే మనకు మెడిసిన్ స్టార్ట్ చేసామో. నా పేరు శివ అండి, మేము ఇబ్రహీంపట్నం నుంచి వస్తామండి. మా మదర్ పేరు వచ్చేసి యాదమ్మ అండి. 6 months బ్యాక్ అమ్మగారికి కొంచెం గైనకాలజీ ప్రాబ్లమ్లు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాము. సో అక్కడ తెలిసింది ఏంటంటే సర్విక్ క్యాన్సర్ అని చెప్పేసి 3rd స్టేజ్ అని కన్ఫర్మ్ అయింది. ఇక్కడ కీమోథెరపీ అక్కడ అది చేయించాము. బట్ అక్కడ ఎందుకో మమ్మీ అంతగా అనిపించలేదు. మనకు తెలిసిన హాస్పిటల్ ఇక్కడ తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. 6 months కింద ఏదైతే మనకు మెడిసిన్ స్టార్ట్ చేసామో, సో ఇప్పుడు కండిషన్ వచ్చేసరికి కొంచెం చాలా మెరుగైంది. బాగా అయ్యింది. సో ఇప్పుడు తను అప్పుడు ఉన్న పొజిషన్కి ఇప్పటికీ చాలా అంటే తినడం కానీ, లేకపోతే మోషన్స్ కానీ, లేకపోతే నిద్రపోకపోవడం కానీ, వామిటింగ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. అవన్నీ చాలా వరకు తగ్గిపోయాయండి. షీఈస్ వెరీ గుడ్ నౌ. యాక్చువల్లీ ఏంటంటే మా ఫాదర్కి క్యాన్సర్ వల్లనే లాస్ట్ ఇయర్ చనిపోయారు. నాన్నకి జరిగిన తర్వాత వితిన్ 1 year లోపు మమ్మీకి అలా బయటపడడం, ఆమె మెంటల్గా భయపడిపోయింది. అండ్ ఈవెన్ కంప్లీట్ ఎంటైర్ ఫ్యామిలీ కూడా భయపడిపోయాం. సో అక్కడ కొంచెం స్ట్రాంగ్గా మెంటల్గా మళ్ళీ స్టే బ్యాక్ అయిపోయి మేము మెడిసిన్స్ వాడాను. కీమో చేయించినప్పుడు తను బాగా వీక్ అయిపోయింది, ఇంకా కొంచెం ఇబ్బంది పడింది. ఆయుర్వేద మందు వాడాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి అమ్మ కూడా చాలా కాన్ఫిడెంట్గా, అంటే బాగా అవుతుందనే ఉద్దేశంతో ఆమె ఫిజికల్గా మెంటల్గా బాగా కోలుకున్నారు. డెఫినెట్గా అండి స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. రిజల్ట్ ఉంది కనుక నేను డెఫినెట్గా చెప్తాను. సో మందులు వాడిన తర్వాత చాలా బాగా